సార్ టెలిగ్రామ్. తమ్ముడు అన్నయ్య, తాగుబోతు కథ. ఆ వీరుడు ఎందుకు ఇంత పని చేశాడు, వాడిని ఎవరెక్కేశారో అర్థం కావటం లేదు బాబు. వాడిని వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాం కానీ. పదండి. ఊరుకో బాబు, ఊరుకో. పద. అన్నయ్య ఊరుకో వదినా, ఊరుకో. ఎదుట పడితే ఎముడు తోటైనా పోట్లాడతానన్నారు. ఆ ఎముడు కూడా వెనుక పోటు పొడిచాడు బాబు. పరమేశ్వరరావు, అయిపోయిందిదో అయిపోయింది. ఇక నీ పని కానీ. తప్పేదేముంది? అల్లుడు, నా తండ్రి ప్రాణాలు తీసింది చాలక ఏ ముఖంతో నా తల్లి ముఖాన్ని గుడ్డ వేయడానికి వచ్చావు? నేను బావ ప్రాణాలు తీశానా? అక్కయ్య పసుపు కుంకుమ నా చేతులతో తుడిచేస్తానా? ఈ మాటలతో తప్పుకునే అవకాశం కోసమే నీ చేత్తో కాక మరొకటి చేత్తో చంపించావు. ఏమిట్రా నేను చంపించడం ఏమిటి? మీ నాన్న నాకేమైనా శత్రువా? అవును, శత్రువే. నీ కొడుకు హంతకుడు. వాడిని శిక్ష నుంచి తప్పించడానికి తప్పుడు సాక్ష్యం ఇవ్వలేదు గనక నా తండ్రి నీకు శత్రువు అయ్యాడు. లేదు, నా కొడుకు హంతకుడు కాదు. అసలు ఆ గిరిజ చచ్చిన రోజు వాడు ఊళ్ళోనే లేడు. నిజాన్ని చంపగల వాళ్ళు అబద్ధాన్ని పుట్టించగలరు. నీ కొడుకును కాపాడుకోవడం కోసం మమ్మల్ని తండ్రి లేని కొడుకులు చేశావు. నేనంత ఘోరం చేయించాననటానికి రుజువేమిటి? రుజువే ఉంటే నువ్వు మా అమ్మ ముఖం మీద గుట్ట వేయటం కాదు, నేనే అత్తయ్య ముఖం మీద గుట్ట వేసి ఉండేవాళ్ళు మీ పాట. సరే, అంత ధైర్యమే ఉంటే ఇప్పుడే చంపుదుగాని రారా? నా ధైర్యం చూస్తావా? లక్ష్మణ, ఇదిగో పరమేశ్వరరావు, అవతల ఆ తల్లిని అలా కూర్చోబెట్టి మీరు ఇలా ఘర్షణ పడ్డా బాగుందా? వాళ్ళు తండ్రి పోయిన ఆవేశంలో ఉన్నారు. ఏమన్నా ఏం బాగోదు. నువ్వు పద. బాబు రాఘు, మిగతా కార్యక్రమం అంతా కానీ. పద. పెద్దబాబు, నీ తమ్ముడు ప్రాణాలకు ఎవరైనా అపాయం తలపడితే ఏం చేస్తా? అపాయం దాకానా? ఒంటి మీద ఏగవాల్తే నెత్తురు కళ చూస్తా. ఎందుకు బాబు, ఎందుకంత ఆవేశం? ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు? లక్ష్మణ నా తమ్ముడు, నాతో రక్తం పంచుకు పుట్టినవాడు. నీ తమ్ముడు నీకెంతో, నాకు నా తమ్ముడు అంతేగా. మరి వాడిని ఎవరైనా చంపుతానంటే నా మనసు ఎలా ఉంటుంది? ఇంత మంచి మనసు అవతల మనిషికి కూడా ఉండాలిగా. మంచి మనసు మనిషి జన్మెత్తిన వాడికి, అక్క మొగుడిని చంపించిన రాక్షసుడే కాదమ్మా. అది కేవలం మీ అపోహ. నా తమ్ముడు అంతటి ఘోరానికి పూనుకున్నాడంటే నేను నమ్మను. 40 సంవత్సరాల క్రిందట
పచ్చగడ్డేస్తే భగ్గుమనే మన రెండు కుటుంబాలని కలపడం కోసం నేను ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాను. ఏ శాంతినైతే ఆశించి నా తండ్రి ఆ వివాహం జరిపించాడో అందుకు భిన్నంగా నా తమ్ముడు ఏనాడూ ప్రవర్తించలేదు. చిన్న చిన్న కలతలు వచ్చినా అవి పెచ్చు పెరగకుండా ఆదిలోనే తుంచేసే నా తమ్ముడు ఇంతటి ప్రళయానికి నాంది ఎన్నటికీ పలకడు. బాబు, తొందరపడి మీ మామయ్య మీద ప్రతీకారానికి పూనుకోనని నాకు మాటివ్వు. అలాగేనమ్మా, నీ మాటను మన్నించి ఆగుతాను. నాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని అణిచుంచుతాను. కానీ ఈ హత్య ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో ఆ నిజం బయటపడ్డ రోజున, ఆ దుర్మార్గుల రక్తం ప్రవహించే రోజున మాత్రం నన్ను ఆపే ప్రయత్నం చేయదు. చిన్నబాబు, అన్నయ్యకున్నంత ఓర్పు నాకు లేదమ్మా. నాన్న, ఒరేయ్, ఒరేయ్, మా నాన్న చంపుతారా? మా నాన్న చంపుతారా? రేయ్, రేయ్! తమ్ముడు, ఇంత ఆవేశం పనికిరా తమ్ముడు. నాన్నని పోగొట్టుకున్నందుకే కోలిపోతున్నాను. నిన్ను కూడా పోగొట్టుకుని భరించగల శక్తి నా గుండెకి లేదు తమ్ముడు. ఏమిటి? ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేదా? అర్థం